హలో అండి. నేను మీ నాగలక్ష్మి. నేనైతే చికెన్ ఫ్రై చేశానండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా బావుంటుంది. ఫస్ట్ చికెన్‌ని ఇట్లా మంచిగా 2, 3 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, ఉప్పు, కారం, రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు కూడా మనకి ఎంతైతే సరిపోతుందో తెలుస్తుంది కదా! పసుపు వేసి బాగా మ్యాగ్నేట్ చేయాలండి. ఎంత మ్యాగ్నేట్ చేస్తే ఫ్రైలో ముక్క అంత జ్యూసీగా చాలా బావుంటుందనమాట. ఈ చికెన్‌ని ఒక గంట డీప్‌లో పెట్టాలండి. లేదా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నా సరిపోతుంది మనకు టైం లేనప్పుడు. ఒక కళాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసి ఒక్క ఉల్లిపాయి, ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ఇట్లా గోల్డెన్ కలర్‌కి వచ్చేదాకా ఫ్రై చేసినాక ఆ మ్యాగ్నేట్ చేసిన చికెన్‌ని ఈ ఉల్లిపాయలో, ఈ ఫ్రైలో వేసేయాలండి. ఇంకా మనం ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ ఏం వేయవసరం అన్నీ సరిపోతాయి. చికెన్‌లో ఇట్లా కలిపితే ఇట్లా వాటర్ వస్తది. వాటర్ అంతా బాయిల్ అవ్వాలండి ఇట్లా. అయినాక కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే అయిపోతుంది మన చికెన్ ఫ్రై.